ఎస్ ఇక ఐపీఎల్ 2025లో ఈ రోజైతే మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. సో ముంబైలోని వాంఖాడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ మధ్య టఫ్ ఫైట్ హై వోల్టేజ్ మ్యాచ్ ఉండబోతుంది. సో ముందుగానే 4 ప్లే ఆఫ్స్ సీట్లలో 3 సీట్లు భర్తీ చేసుకున్నాయి గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో మిగిలిన ఒక్క స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. నువ్వా నేనన్నట్టు ఈ రోజైతే మ్యాచ్ ఉండబోతుంది. సో అట్ దిస్ ఏం టైం ఈ రోజు వర్షం పడే అవకాశం ఉందంటూ ఐఎండీ ఇప్పటికే సూచించింది. సో ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ రద్దవుతుంది. మ్యాచ్ రద్దయితే సో మరి ప్లే ఆఫ్స్కి ఎవరు వెళ్తారు అనేది ఉత్కంఠంగా అయితే మారుతుంది. సో ఇవన్నీ కూడా వివరించడానికి, విశ్లేషణ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్, స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ సుధీర్ గారు మనకి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే దీపిక, ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. మీరు? మూవింగ్ ఆన్ అండి, చెప్పండి. ఓకే. సో సుధీర్ గారు, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనే దానికంటే ముందు కూడా వర్షం ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. సో మరి వర్షం పడే అవకాశం ఎంత కనిపిస్తున్నాయి అంటారు? వెల్, వర్షం పడ్డట్లయితే కొంచెం ఢిల్లీకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. బికాస్ దే హావ్ గాట్ 13 పాయింట్స్ ఎట్ ద మూమెంట్ అండ్ ముంబైకి ఆల్రెడీ 14 ఉన్నాయి దీపిక. అండ్ 1 పాయింట్ అంటే ఢిల్లీకి 14 అవుతాయి అండ్ ముంబైకి 15 అవుతాయి. బట్ ఆ తర్వాత కూడా నేను అనుకుంటాను ఒక్కొక్క మ్యాచ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి మ్యాచ్ ఈరోజు వర్షం కారణంగా ఒకవేళ రద్దయినట్లయితే నేను అనుకుంటాను ఢిల్లీకి స్టిల్ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ముంబైకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ దే హావ్ గాట్ టు ప్లే 1 more మ్యాచ్. ఎందుకంటే ముంబై లాస్ట్ మ్యాచ్ లో ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ చేతులు ఓడిపోయి అండ్ ఢిల్లీ పంజాబ్ చేతిలో గెలిచినట్లయితే, బికాస్ బోత్ టీమ్స్ విల్ బి ప్లేయింగ్ అగైన్స్ ఢిల్లీ పంజాబ్ లాస్ట్ లీగ్ మ్యాచ్ లో వాళ్ళతోటే ఆడతారు. అండ్ 2 మ్యాచెస్ కూడా జైపూర్ లో జరుగుతాయి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ముంబైకి రన్ రేట్ అనేది బెటర్ గా ఉన్నది. దే హ్యావ్ యాక్చువల్లీ మెయింటైన్డ్ ఫెంటాస్టిక్ నెట్ రన్ రేట్ సో ఫార్ ఇప్పటి వరకు. అందరికంటే కూడా ఈవెన్ టాప్ 3 టీమ్స్ లో ఉన్న వాళ్ళ అందరికంటే కూడా ముంబైకి రన్ రేట్ అద్భుతంగా ఉంది. 1+ లో ఉన్నారు వాళ్ళు. అంటే ఒకవేళ మ్యాచ్ ఖచ్చితంగా జరిగి అంటే రిజల్ట్ వచ్చినాయి ముంబై గెలిచినట్లయితే ముంబైకి ఒక అడ్వాంటేజ్ ఉంటుందంటే వాళ్ళకు ఈవెన్ టాప్ 2 లో వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. ఢిల్లీకి అప్పుడు 2 wins అనేవి కంపల్సరీ అవుతాయి. మీరు చెప్పినట్టుగా 70-75% ఇప్పుడు రెయిన్ అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు ముంబైలో. బట్ ముంబైలో అఫ్ కోర్స్ బెంగళూరు లాగానే కండిషన్స్ అద్భుతంగా ఉంటాయి. అంటే డ్రై చేసేందుకు ఫెసిలిటీస్ చక్కగా ఉన్నాయి అక్కడ. బట్ మ్యాచ్ కొనసాగాలి. అండ్ ఈవెన్ 11 వరకు కూడా వెయిట్ చేయొచ్చు దీపిక ఐపీఎల్ రూల్స్ ప్రకారం. బికాస్ 11 నుంచి టైం ఒకవేళ అవైలబుల్ అయినట్లయితే 5 hours మ్యాచ్ కూడా జరగవచ్చు. బట్ ఎట్ ప్రెసెంట్ ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం అయితే వర్షం అయితే డెఫినెట్లీ ఫోర్కాస్ట్ అని చెప్తున్నారు. అండ్ దట్ వీ డోంట్ నో యాక్చువల్లీ. బట్ సడన్ గా ఒకసారి గాలిలో వీచినట్లయితే ముంబైలో వెదర్ కూడా డ్రై అయిపోతుంటుంది త్వరగా. అండ్ లెట్స్ హోప్ దట్ మ్యాచ్ విల్ బి ఆన్ బికాస్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. 2 టీమ్స్ కూడా ఇప్పుడు 4th పొజిషన్ కొరకు అంటే ప్లే ఆఫ్ లో చేరుకోవడానికి చాలా నేను అనుకున్నాను కసరత్తు చేస్తూ ఉన్నాయి. అండ్ ఢిల్లీ అఫ్ కోర్స్ చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఢిల్లీ విషయం చెప్పాలంటే దే హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ స్టార్ట్ యాక్చువల్లీ. వైజాగ్ లో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు వైజాగ్ వాజ్ అఫ్ కోర్స్ వాజ్ సెకండ్ హోమ్ ఫర్ దెమ్ దిస్ సీజన్. అండ్ ఫస్ట్ మ్యాచ్ లోనే వాళ్ళు 65-5 నుండి చాలా చక్కటి విజయం సాధించారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు మరో 3 విక్టరీస్ కూడా సాధించారు దీపిక. అండ్ ఆ తర్వాత ఒక్కసారి వాళ్ళు పట్టి తప్పినట్టుగా కనబడింది. అంటే డిరేల్డ్ అంటాం కదా, ఆ రకంగా మ్యాచెస్ ఓడిపోతూ వచ్చారు వాళ్ళు. సో ప్రెషర్ ను ఇన్వైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఈ 2 టీమ్స్ కూడా ఢిల్లీలో ఆడినప్పుడు ఢిల్లీ అఫ్ కోర్స్ చేతిలోంచి ఒక మ్యాచ్ ను వాళ్ళు చేజార్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే 119-1 ఇమాజిన్ దీపిక, జస్ట్ 200+ అరౌండ్ స్కోర్ చేంజ్ చేస్తున్నారు. అండ్ అప్పుడు ఓన్లీ 1 వికెట్ మాత్రమే పడింది. అండ్ కరుణ్ నాయర్ వాజ్ బ్యాటింగ్ బ్రిలియంట్ అండి. 89 స్కోర్ చేశాడు ఆ మ్యాచ్ లో. అండ్ ఆ తర్వాత పొరల్ కరుణార్ అవుట్ అయిన తర్వాత రాహుల్ కూడా త్వరగా అవుట్ కావడం చూసాం. సడన్ గా టపా వికెట్లు పడిపోయినాయి. అండ్ లాస్ట్ లో 3 అద్భుతమైనటువంటి రన్అట్స్ కూడా ఎఫెక్ట్ చేయగలిగారు ముంబై ఇండియన్స్. అండ్ అసలు యాక్చువల్లీ వాళ్ళు గెలిచే మ్యాచ్ కాదు. అండ్ అప్పటి నుంచి ముంబై యొక్క మొమెంటం అందుకుంది అండ్ ఢిల్లీ యొక్క మొమెంటం రిధమ్ అనేది టోటల్ గా తగ్గుతూ వచ్చింది. యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ. అండ్ అప్పటి నుంచి నిజంగా ముంబై చెప్పాలంటే ముంబై చాలా అద్భుతంగా ఆడుతూ వచ్చారు. ప్రతి మ్యాచ్ లో గెలవడమే చూసాం. ఫస్ట్ 4 మ్యాచెస్ లో ఓడిపోయినటువంటి ముంబై 5 మ్యాచెస్ లో 1 విన్ ఉండే వాళ్ళకు. ఆ తర్వాత వరుసగా గెలవడం చూస్తూ ఉన్నాం మనం. అండ్ ఇప్పుడు టోటల్ గా వాళ్ళ కిటీలో 7 wins ఉన్నాయి. సో 1 win ఈ రోజు సాధించినట్లయితే ఢిల్లీ విల్ బి అవుట్ ఆఫ్ ద టీమ్. అండ్ నౌ ముంబై విల్ హ్యావ్ టు ట్రై ఫర్ ది ఫస్ట్ 2 పొజిషన్స్. ఒకవేళ ముంబై ఓడిపోయినా గానీ ఢిల్లీ గెలిచా గానీ ముంబైకి ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అంటే అప్పుడు ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ లో పంజాబ్ అగైన్స్ ఓడిపోవాలి అండ్ ముంబై అప్పుడు గెలవాలి. ఎందుకంటే ఒకవేళ పంజాబ్ గెలిచింది అనుకోండి,
పంజాబ్ అగైన్స్ ఢిల్లీ గెలిచింది అనుకోండి, వాళ్ళకు 17 పాయింట్స్ అవుతాయి. సో అప్పుడు ముంబై గెలిచా కానీ ముంబై విల్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, ఎందుకంటే ముంబైకి అప్పుడు 16 పాయింట్స్ అవుతాయి కనుక. సో టూ టీమ్స్ కు అందుకనే చాలా కీలకమైనటువంటి మ్యాచ్ ఈ రోజు వాంఖేడే స్టేడియంలో. అండ్ లెట్స్ హోప్ దట్ ద మ్యాచ్ విల్ బి ఆన్ అండ్ వీ విల్ హ్యావ్ ఎ ఫుల్ మ్యాచ్ అన్నటువంటి ఒక నమ్మకంతో మనం ముందుకు వెళ్దాం దీపిక. ఎస్, అయితే ముంబైకి ఈ రోజు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా కొంతమంది విశ్లేషకుల దగ్గర నుంచి కూడా వింటూ ఉన్నాం. సో అట్ ది సేమ్ టైం క్రికెట్ అభిమానులు కూడా చెప్తున్నారు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ముంబైకి తన హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది, సో పట్టు కూడా ఎక్కువ ఉంది. ప్లేయర్స్ నుంచి ఎంత ఓవర్కమ్ రావాలో అంత కూడా ముంబై నుంచి కనిపిస్తుంది. సో మరి ముంబైకి నిజంగానే విశ్లేషకులు చెప్తున్నట్టు ముంబైకి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటారు ఈ రోజు? ఒక్కొక్కసారి రివర్స్ కూడా అవుతుంది. ఇప్పుడు ఢిల్లీలో ముంబై గెలవడం, ముంబైలో ఢిల్లీ గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఉండవని కాదు. ఢిల్లీ ఇస్ నాట్ ఎ బ్యాడ్ టీమ్, బట్ ద ప్రాబ్లం ఎందుకు అలా అంటున్నారు అంటే ముఖ్యంగా ఢిల్లీ టీమ్ లో స్టార్క్ లేకపోవడం అనేది ఒక బిగ్ డిసడ్వాంటేజ్ అయిపోయింది. బికాస్ హీ హాజ్ నాట్ కమ్ బ్యాక్. సస్పెన్షన్ తర్వాత అతడు మళ్ళీ తిరిగి రాలేదు, మ్యాచెస్ సస్పెన్షన్ తర్వాత. సో దాంతో వాళ్ళకు ఒక బిగ్ యూనో బౌలర్ లేకుండా ఉన్నారు వాళ్ళు. అంటే అతని బౌలింగ్ మనం చూసాం కదా, వాళ్ళు ఫస్ట్ 4 మ్యాచెస్ లో విక్టరీ సాధించినప్పుడు బ్రహ్మాండమైనటువంటి స్పెల్స్ వేశాడు. అండ్ ఐ వాజ్ ఇన్ వైజాగ్, ఐ వాజ్ ఇన్ ఢిల్లీ, ఐ వాజ్ ఇన్ బెంగళూరు వాచింగ్ దేర్ స్పెల్స్. యాక్చువల్లీ ఎక్సలెంట్ స్పెల్స్ బౌలింగ్ చేయడం చూసాం. స్టార్క్ వాజ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ బెస్ట్. ముఖ్యంగా వైజాగ్ లోనైతే బ్యాటర్స్ కి అసలు యాక్చువల్గా శ్వాస తీసుకునేందుకు కూడా ఒక అవకాశం లేదు, అటువంటి స్పెల్స్ చూసాం. అండ్ అతడు లేని లోటు నేను అనుకున్నాను ఫిల్ చేయడానికి. ఇప్పుడు ముస్తఫిజుర్ ను తీసుకున్నా గానీ అతడు సడన్ గా వచ్చి ఆడాల్సి వచ్చింది మొన్న T20 దాని నుంచి. అండ్ అతడు కూడా నేను అనుకుంటాను ఫుల్ టోర్నమెంట్ కి అవైలబుల్ గా ఉండడు. సో ఈ లీగ్ మ్యాచెస్ వరకే చాలా మంది అవైలబుల్ గా ఉంటారు. అండ్ దాని ఢిల్లీకి నేను ఏమనుకుంటానంటే దాంతో పాటు మీరు చూడండి దీపిక, చెన్నై లాగా వాళ్ళు చాలా మంది ఓపెనర్స్ చేంజ్ చేస్తూ వచ్చారు. అసలు యాక్చువల్లీ ఏ ఓపెనింగ్ జోడీ కూడా ఇప్పటి వరకు వాళ్ళకి సెట్ కాలేదు. ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ డూప్లిసీ అండ్ మెగర్ మధ్యలోనే డ్రాప్ చేయాల్సి వచ్చింది బికాస్ హీ వాజ్ టోటలీ ఆఫ్ కలర్. యాక్చువల్లీ అతని పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. డూప్లిసీ వాజ్ ఓకే ఇన్ ఫేజెస్, బట్ అతని నుంచి కూడా ఎక్కువ కన్సిస్టెన్సీ చూడలేదు డూప్లిసీ నుంచి. డూప్లిసీ ఇంజరీ కారణంగా దూరం అయినప్పుడు పోరల్ తోటి కరుణ్ నాయక్ తోటి ఓపెనింగ్ చేయించడం చూసాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కాంబినేషన్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఐ థింక్ రాహుల్ ఇప్పుడు ఓపెనింగ్ చేయడం మొన్నటి మ్యాచ్ లో ఓన్లీ కన్సిస్టెంట్ గా అన్నటువంటి క్రికెటర్ ఎవరంటే కేఎల్ రాహుల్ ఒకడే. కేఎల్ రాహుల్ హాస్ బిన్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ ఫర్ దెమ్. అండ్ దట్టు మరొకటి ఏంటంటే దీపిక, కేఎల్ రాహుల్ కు ముంబైలో టెర్రిఫిక్ రికార్డ్ ఉంది. ఇప్పటికే అతడు 12 మ్యాచెస్ 600+ రన్స్ కూడా స్కోర్ చేశాడు. అండ్ అగెన్స్ట్ ముంబై కూడా అద్భుతమైనటువంటి రికార్డు ఉంది. అండ్ దట్టు అగెన్స్ట్ దీపక్ చహర్ ఇంకా చాలా వండర్ఫుల్ రికార్డు ఉంది అతనికి. దీపక్ చహర్ బౌలింగ్ లో నేను అనుకుంటాను సుధీర్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంటుంది. హలో యా సుధీర్ గారు, సో ఒకవేళ ఈరోజు మ్యాచ్ ఈ రోజు మ్యాచ్ రద్దయ్యి ఇరు జట్లకు కూడా చెరో పాయింట్ వస్తే నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడబోతున్నాయి. సో మరి పంజాబ్ కింగ్స్ తో తలపడబోతున్నాయి కాబట్టి సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండాలి పంజాబ్ కింగ్స్ ని ఢీ కొట్టాలంటే? పంజాబ్ ఈజ్ ఎ టఫ్ టీమ్ ఇన్ దిస్ సీజన్ దీపిక. మనం చూస్తున్నాం కదా, చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచింది పంజాబ్ ఇప్పటి వరకు. అండ్ పంజాబ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2 మ్యాచెస్ లో వాళ్ళు విన్ సాధించినట్లయితే వాళ్ళు కూడా టాప్ లో ఇప్పుడు పంజాబ్ అండ్ పంజాబ్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ 2 టీమ్స్ లో ఏ టీమ్ ఒక్కదాన్ని ఓడించగానే వాళ్ళకు 19 పాయింట్స్ అవుతాయి. అప్పుడు టాప్ 2 లో వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో ఐ థింక్ దే విల్ ట్రై ఫర్ దట్. ఎందుకంటే 2 మ్యాచెస్ లో ఒకటైనా గెలిచా పర్వాలేదు వాళ్ళకు. బట్ ఇక్కడ ఢిల్లీ పరిస్థితి ఎలా ఉందంటే 2 మ్యాచెస్ లో 2 విక్టరీ సాధించాలి. అండ్ ఈ రోజు వర్షం కారణంగా రద్దయినట్లయితే ఒక పాయింట్ తోటి వాళ్ళకు 14 అవుతాయి అండ్ ముంబైకి 15 అవుతాయి. కానీ ముంబై హ్యాస్ టు లూజ్ ద నెక్స్ట్ మ్యాచ్ అండ్ ఢిల్లీ హ్యాస్ టు విన్ ద నెక్స్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. సో అప్పుడు పంజాబ్ ను ఢిల్లీ ఓడించాలి అండ్ ఢిల్లీ పంజాబ్ చేతిలో ముంబై ఓడిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే పంజాబ్ కు 19 పాయింట్స్ అవుతాయి అండ్ అప్పుడు ఢిల్లీకి అఫ్ కోర్స్ ఈ రోజు ఒక పాయింట్ అయితే 14+16 అయిపోతాయి. సో దాంతో నేను అనుకుంటాను వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ముంబైకి ఏమవుతాయంటే 15 పాయింట్స్ తోటి వాళ్ళు థెల్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. కానీ ముంబైకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక పాయింట్ వచ్చి 15 అయ్యి అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో ఒకవేళ ఢిల్లీ గెలిచా కానీ ఢిల్లీకి ఛాన్సెస్ తక్కువ ఉండవచ్చు. ఎందుకంటే
నెక్స్ట్ మ్యాచ్ లో ముంబై విక్టరీ సాధించా కానీ వాళ్ళకి 16 పాయింట్స్ అవుతాయి. ఆ 16 పాయింట్స్ వాళ్ళకు ఎందుకు సరిపోతాయి అంటే ఉన్నటువంటి నెట్ రన్ రేట్ ఇప్పుడు 1+ లో ఉన్నారు. 1+ లో ఉన్నారు అంటే ఢిల్లీ ఒకవేళ వర్షం కారణంగా రద్దయినట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో చాలా బిగ్ విక్టరీ సాధించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ ముంబై హ్యాస్ టు లూజ్ అగైన్ యాక్చువల్లీ. సో అలా క్యాలిక్యులేషన్స్ అలా ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. సో నేనేమనుకుంటానంటే మ్యాచ్ ఈ రోజు కొనసాగినట్లయితే ఏ టీం కైనా ఢిల్లీకి 2 టీమ్స్ లో విక్టరీ అవసరం కనుక దే విల్ డెఫినెట్లీ గో ఆల్ అవుట్. ఎందుకంటే వాళ్ళు ఇక చేయాల్సింది ఏం లేదు. వాళ్ళు లాస్ట్ మ్యాచెస్ లో ఎన్ని ఎర్రర్స్ చేశారు, ఎన్ని మిస్టేక్ చేశారు అవన్నీ మర్చిపోవాల్సిందే. అండ్ ఈ రోజు ఒక ఫ్రెష్ గా ఒక అవుట్ స్టాండింగ్ మ్యాచ్ ఆడి వాళ్ళు విక్టరీ సాధించే ప్రయత్నమే చేయాలి. అప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా కొంచెం మెరుగుపడుతుంది. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ హోప్స్ కూడా కొంచెం పెరుగుతాయి దీపిక. యా, ఇప్పటికే 4 ప్లే ఆఫ్స్ సీట్లలో ఆల్రెడీ 3 బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అలాగే పంజాబ్ టీమ్స్. సో అంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళు ప్లే ఆఫ్స్ వరకు చేరుకున్నారు? సో మీకు ఇప్పుడు ఈ రోజు గెలవబోయే ఈ టీమ్స్కి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలి, ఎలాంటి ప్లే బ్యాక్ పర్ఫార్మెన్స్ కావాలంటారు? ఒకటండి, ఫస్ట్ వర్షం పడ్డట్లయితే మనం ఏం చేయలేం. వర్షం పడ్డట్లయితే ఇదివరకు ఆల్రెడీ 2 మ్యాచెస్ రద్దయిపోయినాయి ఈ టోర్నమెంట్ లో, మనం చూసాం కదా. సో కోల్కతాలో ఒకటి, అండ్ మన రీసెంట్ గా బెంగళూరులో కూడా ఒక మ్యాచ్ జరగలేదు. అందుకని ఇప్పుడు బెంగళూరులో జరగాల్సినటువంటి రేపటి 23rd మ్యాచ్ ను దే హావ్ షిఫ్టెడ్ ఇట్ యాక్చువల్లీ టు లక్నో. లక్నో ఇస్ కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ వర్షం లేదు. సో కొంచెం సౌత్ లో వర్షాలు కూడా పడుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ, ఈవెన్ హైదరాబాద్ లో కూడా సిచ్యువేషన్ సరిగ్గా లేదు. ముంబైలో కూడా అటువంటి పరిస్థితి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ జరిగినట్లయితే ఒక డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మ్యాచ్ జరిగినట్లయితే, ఫుల్ మ్యాచ్ జరిగినట్లయితే దీపిక వెరీ స్ట్రేట్ థింగ్ ఏంటంటే ఢిల్లీ హ్యాస్ టు విన్ అండి. ఈ రోజు గెలవాలి, నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గెలిచినట్లయితే వాళ్ళకి 15 అవుతాయి, అండ్ ముంబై నెక్స్ట్ మ్యాచ్ లో ఓడిపోయినట్లయితే అప్పుడు వాళ్ళకు ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు అలా కూడా వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి ఓడిపోయినా కానీ. బట్ ఈ రోజు విక్టరీ అనేది కంపల్సరీ అయిపోయింది వాళ్ళకు. సో అందుకనే ఐ థింక్ దే గో ఆల్ అవుట్. వాళ్ళకి వేరే మార్గం లేదు అసలు. యాక్చువల్లీ ఢిల్లీకి కంపల్సరీ మ్యాచెస్ లో విక్టరీ సాధించాల్సిందే. ముంబైకి ఈ రోజు ఓడిపోయినా కానీ ఒక ఛాన్స్ ఎందుకు ఉంటుందంటే, ఢిల్లీ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ చేతులు ఓడిపోయినారు అనుకోండి, 13+2 ఈ రోజు గెలిచినట్లయితే 15 పాయింట్స్ అవుతాయి. అండ్ ఆల్రెడీ 14 ఉన్నటువంటి ముంబైకి నెక్స్ట్ గెలిచినట్లయితే 16 అవుతాయి. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే అప్పుడు 3rd, 4th పొజిషన్ లో మాత్రమే ఉండగలుగుతారు వాళ్ళు. వాళ్ళకి వేరే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 2 టీమ్స్ కు 17 ఉన్నాయి, అండ్ ఒక టీమ్ కు 18 ఉన్నటువంటి గుజరాత్ టాప్ లో ఉంది కనుక ముంబైకి అప్పుడు ఫస్ట్ 2 పొజిషన్స్ కు మాత్రం ఛాన్స్ ఉండదు. ఓన్లీ వాళ్ళు క్వాలిఫై అవుతారు. అండ్ ఇప్పుడు 2 మ్యాచెస్ ఆడాలి ఫైనల్ లో వెళ్ళాలంటే. ఒకటి ఎలిమినేటర్ 1 అవుతుంది, ఎలిమినేటర్ 2 కూడా అయిపోతుంది వాళ్ళకు. సో అలా ఆడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అందుకనే ముంబై, నేను అనుకుంటాను 2 మ్యాచెస్ లో విక్టరీ సాధించి వాళ్ళ యొక్క ఛాన్సెస్ ను మెరుగుపరుచుకునేందుకే ఫస్ట్ 2 పొజిషన్స్ కొరకు వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళ టీం దీపిక చాలా టఫ్ టీం యాక్చువల్లీ. అండ్ దట్టు రోహిత్ శర్మ టెరిఫిక్ ఫామ్ లోకి వచ్చాడు, రికల్టన్ మంచిగా ఆడుతున్నాడు, జాక్ చక్కగా ఆడుతున్నాడు, సూర్యకుమార్ యాదవ్ హాస్ బీన్ దేర్ మెయిన్ స్టే సో ఫార్ ఇప్పటి వరకు. 500+ రన్స్ కూడా ఉన్నాయి అతనికి. అండ్ బుమ్రా వచ్చిన తర్వాత వాళ్ళకు బౌలింగ్ లో సపోర్ట్ అనేది బోల్డ్ కి లభించింది, దీపక్ చహర్ కి లభించింది. సో ఈ 3 పేస్ బౌలర్స్ చాలా టఫ్ గా ఉన్నారు. అండ్ కరణ్ శర్మ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్. దే హావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ లైనప్ అండి. అండ్ పుతూర్ అనే ఒక స్పిన్నర్, యంగ్ స్పిన్నర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా బౌలింగ్ చేయడం చూసాం. సో ముంబై, హార్దిక్ పాండ్యా కెప్టెన్ హిమ్సెల్ఫ్ ఇస్ గుడ్ ఆల్రౌండర్. ఈ టుక్ 5 వికెట్స్ ఇన్ 1 మ్యాచ్. అండ్ ఆ తర్వాత అతను కూడా మధ్య మధ్యలో బ్రేక్ త్రూస్ ఇస్తూనే ఉన్నాడు. అండ్ బ్యాటింగ్ లైనప్ లో వాళ్ళకు స్ట్రెంత్ ఉంది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, దర్ వరకు. అండ్ అట్లాగే బౌలింగ్ లో కూడా వాళ్ళకు టెరిఫిక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ జాక్స్ కెన్ బౌల్ ఆల్సో. వి నో దట్ ఈస్ అ గుడ్ బౌలర్ యాక్చువల్లీ, అండ్ ఈ గాట్ వికెట్స్ ఆల్సో. అండ్ ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండర్స్ ను, బ్యాటర్స్ ను చాలా మందిని అవుట్ చేయడం చూసాం. సన్ రైజర్స్ అగైన్స్ మ్యాచ్ జరిగినప్పుడు ట్రావిస్ హెడ్ అండ్ కిషన్ ఇద్దరిని కూడా క్విక్ సక్సెషన్ లో అతను అవుట్ చేయడం చూసాం మనం దీపిక. సో అతనికి కూడా నేను అనుకుంటాను లెఫ్ట్ హ్యాండెడ్స్ అగైన్స్ ముఖ్యంగా మంచి రికార్డు ఉంది. అండ్ ఇప్పుడు అక్షర్ పటేల్, పోరెల్ వచ్చినప్పుడు అతన్ని ఎక్కువగా ఉపయోగించే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ దీస్ ఆర్ ది స్ట్రెంగ్స్ ఫర్ ముంబై. సో దే విల్ డెఫినెట్లీ ఫుల్ మ్యాచ్ జరిగినట్లయితే స్టార్ట్ యాజ్ స్ట్రాంగ్ ఫేవరెట్స్, అందులో అబ్సల్యూట్లీ నో డౌట్ అండి. యా, సో ఇప్పుడు మ్యాచ్ ఒకవేళ రద్దయితే ఈ 2 టీంలు కూడా పంజాబ్ కింగ్స్తో ఢీ కొట్టబోతాయి. సో మరి పంజాబ్ ముందు నుంచి ఫ్రమ్ IPL 2025 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి పంజాబ్ టీమ్స్ మొత్తం కూడా. సో అంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ వాళ్ళకు ఉంది? సో మరి ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు టోటల్గా? అంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఆడడానికి ఇప్పుడు ప్లే ఆఫ్స్కి చేరుకున్నారు, వాళ్ళ సీట్ని కన్ఫర్మ్ చేసుకున్నారు ప్లే ఆఫ్స్లో. సో రీజన్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు? వాళ్ళని ఢీ కొట్టాలంటే రిమైనింగ్ టీమ్స్ కి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉండాలి?
దీపిక, మనం ఒక కపుల్ ఆఫ్ డిస్కషన్స్ లో పంజాబ్ విషయం చాలా స్పెషల్ గా కూడా మాట్లాడుకున్నాం. ఈవెన్ ఐపీఎల్ స్టార్ట్ కాకముందు ఎపిసోడ్ చేసినప్పుడు, ఈవెన్ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ మొమెంటం రిధం ఎట్లా అనేది కొనసాగుతూ వచ్చిందో ఆ విషయాలు చాలా మాట్లాడుకున్నాం. చూడండి, ఫస్ట్ మ్యాచ్ లోనే వాళ్ళు 243 రన్స్ స్కోర్ చేశారు, అండ్ దట్ టు అగెన్స్ట్ ఇప్పుడు టాప్ లో ఉన్నటువంటి టీం గుజరాత్ అగెన్స్ట్, అండ్ వాళ్ళను 230 జస్ట్ లోపు వాళ్ళని కట్టడి కూడా చేయగలిగారు. అక్కడ నుంచి వాళ్ళు ఆ మొమెంటం పిక్ చేసుకుంటూ వచ్చారు. అండ్ దట్ టు రికీ పాంటింగ్ దేర్ కోచ్ నా, అతను ఏమన్నాడంటే స్టార్ట్ కాకముందు కూడా ఇప్పుడున్నటువంటి పంజాబ్ టీం యాక్చువల్లీ ద బెస్ట్ టీమ్ దే హావ్ ఎవర్ ప్లేడ్ యాక్చువల్లీ ఇన్ ఐపీఎల్ సోఫార్ అని చెప్పాడు అతను. అంటే ఈ 17 సీజన్స్ లో కూడా 18 సీజన్స్ లో ఇప్పటి వరకు అంత మంచి టీం లేనే లేదని చెప్పాడు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఆస్ట్రేలియన్స్ చాలా మంది ఉండడం, ఆల్రౌండర్స్ ఉండడం, బట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఫారినర్స్ ఎవ్వరు కూడా అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేదండి. మేబీ అడపా తడపా అప్పుడప్పుడు వాళ్ళ బౌలర్స్ నుంచి ఎక్స్పెక్ట్ పర్ఫార్మెన్సెస్ చూసాం కానీ యాసన్ నుంచి వాళ్ళ నుంచి, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ దేర్ బ్యాటర్స్ యాక్చువల్లీ వాళ్ళని ముందుకు నడిపిస్తూ వచ్చారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ యాజ్ లెడ్ బై ఎగ్జాంపుల్, అండ్ అట్లాగే వాళ్ళకు ప్రవిష్మరన్ చాలా చక్కటి బ్యాటింగ్ చేయడం, ఆర్య ఒక మ్యాచ్ లో సెంచరీ, ఒక మ్యాచ్ లో 20, 30, 40 స్కోర్ చేస్తున్నాడు. ఈ 3 బ్యాటర్స్ తో పాటు వాళ్ళకు వధేరా అని చెప్పి ఒక బ్యాటర్ ఒకడు, అండ్ అట్లాగే శశాంక్ సింగ్ ఫ్రమ్ ముంబై నౌ ప్లేయింగ్ ఫర్ పంజాబ్. ఈ 5 లోకల్ అంటే ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళకు పర్ఫామ్ చేయడంతో వాళ్ళు ఈ సిచ్యువేషన్ లో ఉండగలిగారు. అదర్వైజ్ వాళ్ళకు బ్యాటింగ్ లో మీకు మీకు మ్యాక్స్వెల్ నుంచి పర్ఫార్మెన్స్ రాలేదు, స్టైనిస్ నుంచి రాలేదు, ఇంగ్లీష్ నుంచి రాలేదు. ఓన్లీ ఇండియన్ బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ ద్వారానే వాళ్ళు ఇప్పటివరకు ఇలా జరుపుకోగలిగారు. అండ్ బౌలింగ్ లో కూడా హర్షదీప్ బౌలింగ్ చేయడం, చేహల్ బౌలింగ్ చేయడం మనం చూసాం. అఫ్ కోర్స్ కొంచెం కాంట్రిబ్యూషన్ ఉంది ఫారిన్ బౌలర్స్ లేదని కాదు, బట్ మెయిన్లీ పంజాబ్. దీపిక, మీరు అడిగిన దానికి స్ట్రేట్ ఆన్సర్ ఇవ్వాలంటే ఐ థింక్ ఇండియన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ద్వారానే వాళ్ళు ఇప్పటివరకు జరుపుకోగలరు. అండ్ దట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఎ గుడ్ థింగ్ అండి, బికాస్ ఐపీఎల్ ఈజ్ మెయిన్లీ కండక్టెడ్ ఫర్ ఇండియన్ ప్లేయర్స్. అసలు ఫారిన్ ప్లేయర్స్ ఆడే కానీ వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి చాలా అది ఉంటది. అండ్ ఇండియన్ ప్లేయర్స్ కొరకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఏర్పడింది కనుక ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ, బికాస్ యూ ఆర్ ప్లేయింగ్ లాట్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్. మీరు అట్లాగే చూడండి, రాజస్థాన్ రాయల్స్ కూడా చూడండి, వాళ్ళు నిన్నటి విక్టరీస్ తోటి ఇప్పుడు 9th పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువగా ఓన్లీ హెట్మేర్ మినాయించి మీకు ఫారిన్ బ్యాటర్స్ లేరండి, వాళ్ళందరూ కూడా ఇండియన్ బ్యాటర్స్ నే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో అలా నేనేమనుకుంటానంటే చాలా మంచిది ఐపీఎల్ అలా జరిగినట్టయితే, బికాస్ దిస్ టోర్నమెంట్ ఈస్ మెయిన్లీ కండక్టెడ్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ కనుక ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్. సో పంజాబ్ దే హావ్ డన్ వెల్. సో అలాగే వాళ్ళకు రిధం కొనసాగించినట్లయితే, మొమెంటం కొనసాగినట్లయితే, ఎందుకంటే కొంచెం గ్యాప్ కూడా వచ్చింది. అండ్ దట్ 2 మ్యాచెస్ వాళ్ళకు మీరు అన్నారు కదా, ఇప్పుడు 2 మ్యాచెస్ కూడా వాళ్ళకు టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. అవి ఢిల్లీ అగెనిస్ట్ ఉంది అండ్ ముంబై అగెనిస్ట్ ఉంది. అంత ఈజీ మ్యాచెస్ మాత్రం కావు. అఫ్కోర్స్ ఏ మ్యాచ్ కూడా ఈజీ కాదు ఐపీఎల్ లో, బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఐ థింక్ దీస్ ఆర్ ద టఫర్ టీమ్స్ కనుక ఐ థింక్ వాళ్ళను ఆ 2 టీమ్స్ లో ఏ టీం ఒక్కదాన్ని ఓడించా కానీ వాళ్ళకు 19 పాయింట్స్ అయిపోతే అండ్ టాప్ 2 లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు టాప్ 2 లో వెళ్ళడానికి మీకు ఆర్సీబీ కూడా దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ 17 ఉన్నాయి, అండ్ వాళ్ళకు కూడా ఒక విక్టరీ సన్ రైజర్స్ అగెనిస్టే కావచ్చు, ఆర్ లేకుంటే లక్నో సూపర్ జెయింట్సే కావచ్చు, 2 టీమ్స్ ఎవరు అగెనిస్ట్ వచ్చా కానీ వాళ్ళకు కూడా 19 పాయింట్స్ అవుతాయి. సో వాళ్ళు 2 మ్యాచెస్ కూడా వాళ్ళు ఆడేటివి కూడా లక్నోలో ఆడబోతున్నారు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బెంగళూరు నుంచి అసలు యాక్చువల్ గా మ్యాచ్ హాస్ బీన్ షిఫ్టెడ్. I was supposed to go to Bengaluru, but I had to cancel the ticket because of this. And Lucknow, I might go, Deepika, for the coverage. I don't know. So అలాగే ఇప్పుడు జైపూర్ లో 2 మ్యాచెస్ జరుగుతాయి. పంజాబ్ ఆడే 2 మ్యాచెస్ కూడా జైపూర్ లో ఆడుతుంది. సో అక్కడ నేను ఏమనుకుంటానంటే వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉండవచ్చు. ఆల్రెడీ వాళ్ళు అక్కడనే సెట్ అయి ఉన్నారు కనుక, సో దే మైట్ టేక్ దట్ అడ్వాంటేజెస్. సో పంజాబ్ కి ఇలా కొన్ని అడ్వాంటేజెస్ వస్తాయి. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా, హైదరాబాద్ లో వాళ్ళు 240+ స్కోర్ చేశారు. వాళ్ళు దే హావ్ బీన్ బ్యాటింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. ఓన్లీ 1 మ్యాచ్ లో కోల్కతా అగెనిస్ట్ పంజాబ్ లో ములాన్పూర్ లో 111 కాల్అౌట్ కావడం చూసా కానీ, బట్ ఎక్కడ కూడా మీకు వాళ్ళకు ఫెయిల్యూర్స్ అనేవి కనబడలేదు. చేసింగ్ వెల్, సెట్టింగ్ ద టార్గెట్స్ అండ్ డిఫెండింగ్ వెల్. సో దే హావ్ లుక్డ్ యాజ్ ఎ వెరీ గుడ్ ఆల్ రౌండ్ టీమ్ ఇన్ దిస్ ఐపీఎల్, దీపిక. యా, సో ఆల్మోస్ట్ ఈరోజు క్వార్టర్ ఫైనల్గానే చెప్పుకోవాలి ఈ 2 మ్యాచెస్ కూడా. సో ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ అనేది కూడా, సో ఎలా అయినా ఢిల్లీ ఈరోజు ముంబై చేతిలో గెలవాల్సిందే, వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో వాళ్ళ చేతిలో గెలిస్తేనే వాళ్ళు ప్లే ఆఫ్స్కి సజీవంగా ఉంటాయి, వాళ్ళ సీట్ అనేది కన్ఫర్మ్గా చేసుకోవచ్చు. సో మరి ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్, అలాగే ఆల్రౌండర్, ఇవన్నీ కూడా ఆర్డర్స్ ఎలా ఉన్నాయంటారు ఢిల్లీ విషయం? అంటే ఇప్పుడు వర్షం పడ్డట్టయితే కొంచెం ఈక్వేషన్ మారుతుంది. వర్షం పడ్డట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైకి 15 పాయింట్స్ అవుతాయి ఒకవేళ టోటల్ గా క్యాన్సిల్ అయినట్లయితే.
అండ్ ఢిల్లీకి 14 పాయింట్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో ఢిల్లీ గెలవాలి, ముంబై ఓడిపోవాలి, అప్పుడు కూడా ఛాన్స్ ఉంటుంది. వర్షం పడకపోయినట్లయితే మీరు అన్నట్టుగా విక్టరీస్ 2 విక్టరీస్ మ్యాండేటరీ అండి. టీం పర్వాలేదండి, టీం కొంచెం స్టార్క్ అయితే మిస్ అవుతారు, డౌటే లేదు. ముస్తఫిజుర్ ఇస్ ఎ గుడ్ బౌలర్ ఆఫ్ కోర్స్, బట్ మీరు స్టార్క్ తోటి కంపేర్ చేయలేరు. వాళ్ళకు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో వికెట్స్ లేవండి. ఫస్ట్ చూసాం మనం వికెట్స్ ప్రతి మ్యాచ్ లో కూడా తీసుకోవడం చూసాం, బట్ లాస్ట్ 2-3 మ్యాచెస్ లో అతను వికెట్స్ కూడా తీసుకోవడం లేదు. అండ్ అదొకటి మైనస్ పాయింట్. అండ్ అక్షర్ పటేల్ హాజ్ నాట్ లుక్డ్ యాజ్ ఎ గుడ్, అంటే ఒక ఈజ్ నాట్ లెగ్ బై ఎగ్జాంపుల్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే బికాస్ వికెట్స్ కానివ్వండి, రన్స్ కానివ్వండి, అంత పెద్ద చెప్పుకోదగ్గగా అతను స్కోర్ చేయలేకపోయాడు. నాట్ ఇన్ ఎవ్రీ మ్యాచ్ యాక్చువల్లీ, ఓన్లీ జస్ట్ ఇన్ ప్యాచెస్, ఇన్ ఫేజెస్ అతని పర్ఫార్మెన్స్ చూసాం. అట్లా వాళ్ళకు 2 స్పిన్నర్స్ నుంచి ప్రతిసారి టెరిఫిక్ పర్ఫార్మెన్స్ రాలేదు. విప్రాజ్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. సో వాళ్ళకు టాప్ మెయిన్ బ్యాటర్ లైనప్ లో ఈ 4-5 ఓపెనర్స్ చేంజ్ చేయడం అనేది వర్కౌట్ కాలేదు అసలు. దే నాట్ స్టక్ టు వన్ కాంబినేషన్. సో దట్ హాస్ యాక్చువల్లీ ట్రబుల్ దెమ్ ఓవరాల్ ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు మళ్ళీ రాహుల్ ను ఓపెనింగ్ చేయించాల్సి వస్తున్నది. రాహుల్ ఆడుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో ఆఫ్ కోర్స్ కరుణ్ నాయర్ రాహుల్ తోటి ఓపెనింగ్ చేయించు, డూప్లిసీ ఉన్నాడు, డూప్లిసీ తోటి చేస్తాడు. కరుణ్ నాయర్ కూడా ఆడించు. కరుణ్ నాయర్ మిస్డ్ యాక్చువల్లీ కొంచెం ఇంజరీ ఉండే లాస్ట్ మ్యాచ్, బట్ నేను అనుకుంటాను ఇప్పుడు ఈ మ్యాచ్ లో అయితే కంపల్సరీ ఆడతాడు. ఎందుకంటే వాళ్ళకు బ్యాటింగ్ లో కొంచెం స్ట్రెంత్ అనేది అవసరం వాళ్ళకు. అండ్ స్టప్స్ ఒక్కడు కొంచెం మిడిల్ ఆర్డర్ లో కొంచెం స్ట్రెంత్ ఇవ్వగలిగాడు. ఈజ్ రియలీ లుక్డ్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ వాళ్ళకు ఓవరాల్ గా కొన్ని సమస్యలు, ప్రాబ్లమ్స్ అయితే టాప్ ఆర్డర్ లో వాళ్ళకి వచ్చాయి. ఎందుకంటే కాంబినేషన్స్ ఏ వర్కౌట్ కాలేదు. అండ్ బౌలింగ్ లో కూడా ఐ థింక్ స్టార్టింగ్ లో ముఖేష్ మంచి బౌలింగ్ చేయలేదు వాళ్ళకు. ఇప్పుడు నటరాజన్ మొన్నటి మ్యాచ్ లో చాలా రన్స్ ఇచ్చాడు. నటరాజన్ చాలా స్టార్టింగ్ లో టోటల్ గా మిస్ అయిపోయినాడు, ఎందుకంటే ఇంజరీ తోటి అతన్ని ఆడించలేదు. సో అతనికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆడే గానీ 2 లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ అవుతారు వాళ్ళకు, ముస్తఫిజుర్ అండ్ అదే రకంగా నటరాజన్. సో వాళ్ళకి కొంచెం వెరైటీ అనేది కూడా మిస్ అవుతుంది. దీపిక, దే ఆర్ నాట్ యా లుకింగ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ముంబై ఆన్ పేపర్. యా సో రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటారు ఈరోజు? చూడండి దీపిక, ఈస్ బీన్ అవుట్ స్టాండింగ్ అండి. లాస్ట్ 4-5 మ్యాచెస్ లో అతని పర్ఫార్మెన్స్ చూస్తున్నాం కదా. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అయిపోయినాడు. అండ్ అతనికి ఓన్లీ ఫ్రాంచైజ్ క్రికెట్ అండ్ అట్లాగే వన్డే క్రికెటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తాడు. ఇప్పుడు అందులో డౌటే లేదు. అండ్ అతడు ఫామ్ లో ఉన్నప్పుడు వి ఆల్ నో దట్ ఇట్స్ ఆల్వేస్ ఎ ట్రీట్ టు వాచ్ యాక్చువల్లీ. అద్భుతంగా ఆడతాడు. అండ్ చాలా బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి. ఎఫర్ట్లెస్ గా షాట్స్ ఆడతాడు, బౌండరీ సిక్సెస్ కూడా యూ కాంట్ కౌంట్ యాక్చువల్లీ. సో అటువంటి బ్యాటింగ్ కనబరుస్తుంటాడు. సో అతని ఫామ్ అనేది చాలా కీలకం, ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాచ్ కనుక ఐ థింక్ ఈ హ్యాస్ టు బి ఎట్ హిస్ బెస్ట్ యాక్చువల్లీ. అండ్ ముఖ్యంగా అతనితో ఓపెనింగ్ చేసే రికల్టన్ కూడా వండర్ఫుల్ గా అక్లమటైజ్ అయిపోయినాడు ఇండియన్ కండిషన్స్. స్టార్టింగ్ లో కొంచెం ఐ థింక్ టుక్ హిస్ టైమ్, బట్ ఈ గాట్ అడ్జస్టెడ్ వెరీ వెల్. నౌ ఈ స్కోరింగ్ రన్స్ ఫ్రీలీ, ప్రెషర్ లేదు. ముంబై కూడా నేను అనుకుంటాను అటువంటి ఫ్రీడమ్ ఇచ్చినట్టుంది. జాక్స్ కూడా ఈజ్ టేకింగ్ వికెట్స్, ఈజ్ స్కోరింగ్ రన్స్. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సూర్యకుమార్, తిలక్ వర్మ, అట్లాగే దర్ అండ్ హార్దిక్ పాండ్యా వరకు వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ లేనప్పుడు. ఈవెన్ దీపక్ చెహర్ ఆల్సో we know that he scored some 50s in international cricket. అతనికి కూడా బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉంది. సో వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేదండి బ్యాటింగ్ లో. బౌలింగ్ లో కూడా చాలా టెరిఫిక్ లైనప్ ఉంది వాళ్ళకు. ముఖ్యంగా 3 బౌలర్స్ లో ఏ ఒక్క పేసర్ పవర్ ప్లే లో కపుల్ ఆఫ్ వికెట్స్ తీసా గానీ దే కెన్ పుట్ ప్రెషర్ ఆన్ ది ఆపోజిషన్ అండి. అటువంటి లైనప్ ఉంది వాళ్ళకు ఎట్ ప్రెసెంట్ ముంబైకి. ఓన్లీ థింగ్ ఏంటంటే దే హ్యావ్ టు క్లిక్ యాజ్ అ టీమ్. దట్స్ ఆఫ్ కోర్స్ గుజరాత్ అగైన్స్ ఓడిపోయినారు లాస్ట్, ఇక్కడ అలా అని కాదు, ఒక్కొక్కసారి జరుగుతుంటుంది. బట్ ఎట్ ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నేను అనుకుంటాను ద బెస్ట్ టీమ్ అండి, డౌట్ లేదు. సుధీర్ గారు, ఓవరాల్ గా సో మీరు స్టార్టింగ్ నుంచి చూస్తారు ప్రతి ఒక్క జట్టు పర్ఫార్మెన్స్ అనేది. మరి ఈ IPL 2025 లో ఏ జట్టు ఫైనల్ కి వెళ్తుందంటే మీరు ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? Well, I told yesterday also, Deepika, I want actually RCB and Punjab, Delhi, ఈ 3 టీంలలో ఏ 2 టీమ్స్ కు ఫైనల్ వచ్చా కానీ ఐ విల్ బి వెరీ హ్యాపీ యాజ్ అన్ అనలిస్ట్ గా, యాజ్ ఎ స్పోర్ట్స్ రిపోర్టర్ గా, స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా. బికాస్ వాట్ ఐ ఆల్వేస్ విష్ ఈజ్ ఏ టీం అయితే ఇప్పటి వరకు గెలవలేదో దీపిక, ఆ టీం కు కప్ వచ్చినట్లయితే బాగుంటుందని ఎప్పుడు కోరుకుంటుంటాను నేను. అండ్ ఛాన్సెస్ అయితే ఇప్పుడు ఎక్కువగా కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఢిల్లీ గెలిచింది అనుకోండి, అప్పుడు ముంబైకి ఇంకా ఛాన్స్ ఉంటుంది, కానీ ఢిల్లీకి ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ ఒక గుజరాత్ ఒకటే అప్పుడు రేస్ లో ఉంటారు. అప్పుడు కొంచెం కాంపిటీషన్ తగ్గొచ్చు టైటిల్ కొరకు. సో RCB మై ఫస్ట్ చాయిస్ యాక్చువల్లీ, అండ్ దెన్ పంజాబ్ అండ్ దెన్ ఢిల్లీ, ఒకవేళ ప్లే ఆఫ్ వెళ్ళినట్టయితే. లేకుంటే పంజాబ్ అండ్ RCBలో ఈ 2 టీమ్స్ లో ఎవరు గెలిచా కానీ పర్వాలేదు. బట్ యూ నెవర్ నో, బికాస్ ముంబై కంబ్యాక్ చేస్తున్నారు కనుక వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ లేకపోలేదు. ఈ రోజు మ్యాచ్ అనేది చాలా కీలకం. ఆ తర్వాత మనం ఆఫ్ కోర్స్ వీ కెన్ డిస్కస్ మోర్ టుమారో. బట్ ఐ వాంట్ RCB టు విన్ ఫస్ట్. మై చాయిస్ ఇస్ RCB అండ్ దెన్ పంజాబ్ అండి.
and they have got better chances also now. యా సుధీర్ గారు, ఓవరాల్ గా మరి ఈ రోజు మ్యాచ్ పై వర్షం కావచ్చు, సో ఏది గెలుస్తుంది, ఓవరాల్ గా ఏం చెప్తారు? ఐ థింక్ వర్షం పడితే మనం ఏ టీం గెలుస్తుందో చెప్పడం కష్టం అవుతుంది, ఎందుకంటే బికాస్ ఓవర్స్ కుదించినప్పుడు ఆ కర్టైల్డ్ మ్యాచ్ లో, ట్రంకేటెడ్ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందో కష్టం. ఎందుకంటే బికాస్ ఐ సా వన్ ఇన్ బెంగళూరు, అప్పుడు 9:45 వరకు ఎదురు చూస్తూ కూర్చున్నారు అందరూ జర్నలిస్టులు. మ్యాచ్ స్టార్ట్ కాలేదు, సడన్ గా వర్షం అయిపోయింది, మ్యాచ్ స్టార్ట్ అయింది. 5 ఓవర్స్ లో మనం చూసాం కదా, 7 ఓవర్స్ లో ఐ థింక్ 95 రన్స్ స్కోర్ చేయడం చూసాం మనం. 12 ఐ థింక్ ఇట్ వాస్ సమ్ కొన్ని చాలా ఓవర్స్ తగ్గించారు ఆ మ్యాచ్ లో. సో అప్పుడు రియల్ గా చెప్పాలంటే ఆర్సీబీకి ఛాన్స్ ఉండేది, బట్ టాస్ ఓడిపోయినారు. ఆ టాస్ అడ్వాంటేజ్ తీసుకొని కంఫర్టబుల్ గా చివరికి చేజ్ చేయగలిగారు పంజాబ్. సో అట్లా కాకుండా ఫుల్ మ్యాచ్ జరిగితే ఐ థింక్ డిఫరెంట్ గా ఉంటుంది సిచ్యువేషన్. బట్ ఫుల్ మ్యాచ్ జరగకపోయినట్లయితే ట్రంకేటెడ్ మ్యాచ్ లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు 10 వరకు వర్షం కొనసాగింది, ఓన్లీ 5-6 ఓవర్స్ పాసిబుల్ అవుతాయి అంటే అప్పుడు యూ కాంట్ సే అండి. 5-6 ఓవర్స్ అనేది గ్యాంబుల్ గా ఉంటుంది. ఆ గ్యాంబుల్ లో ఎనీ టీమ్ కెన్ విన్, బట్ బికాస్ బోత్ ఆర్ స్ట్రాంగ్ టీమ్స్ కనుక. అండ్ అలా జరిగినట్లయితే ఐ థింక్ ఢిల్లీ విల్ బి హోపింగ్ టు విన్, అండ్ ఢిల్లీ షుడ్ విన్ యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళకు వేరే మార్గం ఉండదు కనుక మ్యాచ్ జరిగినట్లయితే. అండ్ దే విల్ ట్రై ఫర్ విన్, బట్ ముంబై అఫ్ కోర్స్ absolutely is a stronger team than Delhi, no doubt about it. ఓకే సుధీర్ గారు, థ్యాంక్ యూ. Thank you. యా, మొత్తంగా ఈ రోజు క్వార్టర్ ఫైనల్ గా మ్యాచ్ గా చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ మధ్య టఫ్ ఫైట్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ప్లే ఆఫ్స్ సీట్లలో ఇప్పటికే 3 సీట్లు కూడా భర్తీ అయిపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ కైవసం చేసుకున్నాయి. సో మిగిలిన ఒక్క సీటు కోసం ఈ రోజు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతున్నాయి. సో మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజు మ్యాచ్లో వర్షం గండం ఉండే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ రద్దవుతుంది. మ్యాచ్ రద్దయితే చెరో టీంలకి ఒక్కొక్క పాయింట్ వస్తుంది. సో మరి నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ లీగ్లో ఈ 2 జట్లు కూడా పంజాబ్ కింగ్స్తో తలపడబోతున్నాయి. సో మరి పంజాబ్ కింగ్స్ బలబలాలు ఎలా ఉన్నాయి, తన పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తున్నారు, సో ఓవరాల్గా టీమ్ లీడర్స్ అలాగే వాళ్ళ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మరి పంజాబ్ కింగ్స్తో ఈ 2 జట్లు ఎలా తలపడబోతున్నాయి, ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్ కూడా, సో అందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఇది వాల్టి IPL వార్. చూస్తూనే ఉండండి HM TV.